చీకట్లో చిదంబరం కలిసి జగన్ జైల్లో 2014 వరకు పెట్టాలనే దుర్మార్గమైన ఆలోచనలతో నువ్వు పోతున్నావు చంద్రబాబు. నీవు ముఖ్యమంత్రి ఏంటో అయితే చంద్రమండలంలో అయితే నువ్వు భూమి మీద కాలేవు. 2004లో 2009లో నీ స్కీములన్నీ స్కామ్లైనాయి. నేను నమ్ముకున్న వాళ్ళంతా ఆసాములు అయిపోయినారు. వాళ్ళకి నీకు ప్రజలు నువ్వు ఈటింగ్ చేసినావు, మీటింగ్ పెట్టావు, నీకు ఈటింగ్ చేసినావు, మీటింగ్లు పెట్టావు, ప్రజలు కోటింగ్ ఇచ్చినారు ఓటు రూపంలో. మళ్ళీ నీకు 2004, 2009, 2014 కూడా నీకు ప్రజలు గుణపాఠం చెప్తారు. దమ్మున్న మగోడు మడమ తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డిని నువ్వు గాడితో పోస్తున్నావు. అది నీ జోలిపు. నువ్వు గాడిదంటే ఎవరు? నువ్వే. ఎవరు కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు వాడకాన్ని చూసి మాటల విధానం బట్టి 65 ఏళ్ళు వయసు నీకెందుకయా? 58 సంవత్సరాల్లో స్టేట్ గవర్నమెంట్ రిటైర్ అవుతాడు. 60లో ఐఏఎస్ అధికారులు రిటైర్ అవుతాడు. మా వైఎస్ గారు అనుకున్న ప్రకారం పాపం నేను 60 ఏళ్ళ తర్వాత ఉండను అన్నాడు. నువ్వు 65 ఏళ్ళు ఉన్నా కూడా భూమిని దున్నించుకొని హైటెక్ విధానంతో పోతున్నావు. నీకు శాపం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆ రోజే నీకు శాపం అని ఓడించినాడు. ఈరోజు ప్రజలు కూడా నీకు తెలాలా అసలు పాదయాత్ర అంటే. పాదయాత్ర అంటే దానికి అర్థం చెప్పిన వ్యక్తి, ఒక శక్తి, ఒక సంస్థకు వ్యవస్థకు బాగుపడాలన్న ఉద్దేశంతో మరి చేవల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర మండు టైంలో చేశాడు. నీవు స్వయగారులు వీచే టైంలో పోతున్నావు చంద్రబాబు నాయుడు. నీ రూపవంతుడు కాదు, గుణవంతుడు కాదు, నీతివంతుడు కాదు. నిన్ను గురించి చెప్పాలంటే నువ్వు వ్యక్తిగత జీవితాలకు పోతున్నావు. వ్యక్తిగత జీవితం అనేది ఒకరి చాలా ఏదైనా కూడా వ్యక్తిగత జోలికి పోకూడదు అనేది ఒక నియమాలు ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నమస్కారానికి, సంస్కారానికి, సంస్కృతికి, సభ్యతకు చిహ్నంగా ఉండే భాషా పరిజ్ఞానంతో ఆయన చిరునవ్వే చురుకుగా మారిపోయింది. బోసిపోయినటువంటి ఏపీని ఏసీగా మార్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ అంటే ఎస్ ఓటు ప్రాణవాయువు. చంద్రబాబు నాయుడు అంటే కార్బన్ డైఆక్సైడ్ విషవాయువు. విషం చెప్తున్నావు. ఆయన ఆక్సిజన్ ఇచ్చిపోయినాడు. అలాంటి వ్యక్తిని నువ్వు గాడిదంటావా? నువ్వు గాడిది. ఆయన దేవుడు. ప్రజల్లో చచ్చిపోయి 3.5 సంవత్సరాలైనా కూడా ఆయన 8.5 కోట్ల జనాభా ఆయన్ను దేవుడుగా పూజిస్తున్నారంటే ఈ రోజు చరిత్రలో సృష్టించాడు. ఆయన పథకాలు పేదవాడి మీద ఉన్న ప్రేమతో పథకాలు పెట్టాడు. వయాశిస్సులో ఉన్న వారికి నేనున్నానని ఆయుష్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు. నువ్వు అనుకుంటున్నావు నీకంటే రాజకీయ వ్యభిచారులు ఎవరు నీవు అంటున్నావు ప్రమాణం చేయమని. నువ్వు ప్రమాణం చేయాలి. నీ కుటుంబ సభ్యులు నీ చరిత్ర అయితేనే నువ్వు ఎట్లొచ్చినావు? నీ చరిత్ర 2 ఎకరాల్లో ఎంత వచ్చావు? ఎంతమందిని తాతుడు చేసినావు? ఎంతమందిని మోసం చేశావు? ఎంతమందిని చంపించావు? వాటిని బోలంటే నీ బామ్మర్ద చరిత్ర ఏంటి? నీ చరిత్ర ఏంటి? నీవెవరిని ఎన్టీ రామారావు బిడ్డనిచ్చినే చంపించినావు, మాధవరావుని చంపించినావు, ఐఏఎస్ ఆఫీసర్ని చంపించినావు, మరి ఇంద్రారెడ్డిని చంపించినావు, మరి తర్వాత ఈ మల్లెల బాబుజీని ఒక దళితుడిని చంపించినావు. వీళ్ళంతా జోలికి పోతే